ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యమర్దనం శోకమోహ సైన్య లోభ కోపతాపనాశనం తే ప్రయాంతి కాల భైరవంగ్రి సన్నిధిం ధ్రువం అంటారు. ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి, చిత్తశుద్ధి, వైరాగ్యము, జ్ఞానము, చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తారు. ప్రత్యేకించి మార్గశీర్ష మాసం చతుర్దశి, అష్టమి, మంగళవారం, ఆదివారం ఇటువంటివి కాలభైరవుడి గురించి వినడానికి అత్యుత్తమమైనటువంటి రోజులు. కారాగార మాసం లాంటి ఆపదని కూడా తప్పిస్తాడు. శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవయాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు. కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు. అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరవుని యొక్క స్మరణము సమస్త